కొంతమంది అమ్మ చెప్తే వింటారు. మరికొంతమంది నాన్న చెప్తే వింటారు. ఇంకొంతమంది ఫ్రెండ్స్ చెప్తే వింటారు. ఇప్పుడొస్తుంది హేమ కొడాలి తను చెప్తే అందరూ వినాలి. ఈరోజు ఎపిసోడ్ స్టార్ ఇన్‌ఫ్లుయెన్సర్‌తో ముచ్చట్లు ప్రోగ్రామ్‌కి మన హేమ కొడాలి గారికి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ అండి. హాయ్. ఎలా ఎలా ఉన్నారు? ఉన్నారు? యాహ్! మీ చాలా పిల్లలు ఎలా బాగున్నారు. ఉన్నారు? మీరైతే చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సో, మన లైఫ్‌లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి గదా! లైక్ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్సెస్ కొన్నుంటాయి. అవి అవ్వాలంటే మనం ఎంత సంకల్పంతో గట్టిగా అనుకోవాలో ఎట్ ది సేమ్ టైమ్ అంతే దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి కదా! అలాంటివి మీరు 2 ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేసేసారు. దాంట్లో ఒకటి 'భవానీ మాల' అండ్ రెండోది 'అరుణాచలం' ఎక్స్‌పీరియన్స్. అసలు మీకెందుకు వేసుకోవాలి అమ్మవారిది అనిపిచ్చింది? కొంచెం మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మీరు ఫస్ట్ క్వెషన్ ఏడిపిచ్చే క్వెషన్ అడిగారు. మా వాళ్ళందరూ ఇది ఏడవడానికి అసలే రెడీగా ఉంటది. యాక్చువల్లీ ఆహ్, అంటే మా ఇంట్లో మా ఫాదర్ ఎప్పుడూ అయ్యప్ప మాల వేసుకునేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ వేసుకుంటారనమాట. లైక్ 3 మంత్స్ అలా వేసుకొనుంటారు. మాకు ఇయర్ ఎండింగ్‌లో లాస్ట్ 3 మంత్స్ 100 డేస్ అట్లా వేసుకుంటారు. మోర్ దాన్ 3 మంత్స్ యాక్చువల్లీ. అలా చిన్నప్పటి నుంచి అలవాటు. ఎవ్రీ ఇయర్ ఆయన ఆల్‌మోస్ట్ 9 టైమ్స్ 9 ఇయర్స్ వరుసగా వేసుకున్నారు. తర్వాత ఇంక మేము గూడా అందరం నేను, మా అక్క, ఇంట్లో అమ్మ అందరం ఆడవాళ్ళం గదా! కొంచెం ఇంక పెద్దవాళ్ళం అయ్యేసరికి ఆపేశారు. చిన్నప్పుడేంటంటే మా మమ్మీ వాళ్ళ చెల్లెళ్ళు ఆవిడకి భవానీ మాల వేసుకోవాలని చాలా ఇష్టమనమాట. అప్పటికి నాకు అంటే దేవుళ్ళంటే దండం బెట్టుకుంటా ఇష్టమే. అంతవరకే. అంటే ఈవిడ భవాని, లక్ష్మీదేవి ఈ మాలలు ఇవంతా మనకి ఐడియా లేదు. బట్ మా పిన్ని ఏంటంటే మాల వేసుకుందామని జెప్పి అన్నీ తెచ్చుకున్నారు. లైక్ బట్టలు, మాల అన్నీ తెచ్చుకుంటారు గదా! తెచ్చుకొని ఒకరోజు మంచి రోజు చూసి వేసుకుందాము అట్లా అని తెచ్చుకున్నాక అనుకోకుండా ఆవిడ చనిపోయారు. ఓహ్! సో, ఆ మాల మా మదర్ వేసుకున్నారనమాట. అప్పటినుంచి ఎందుకో నాకు ఇంక తెలియకుండా అలా మైండ్‌లో పడిపోయింది. ఎప్పుడో మాల వేసుకోవాలి. నాకేదైనా కొంచెం అంటే ఏదైనా బాధగా అనిపించినా, ఏదైనా గుర్తొచ్చినా, ఏమన్నా భయపడినా దేనికైనా వెంటనే వెళ్ళిపోయి భవానీ మాల వేసుకుంటా. అది ఇంకా సొల్యూషన్ అని ఫీల్ అవుతా నేనింక. అంటే ఓకే. అదేసేసుకుంటే నేను హ్యాపీగా అంటే అంతా సెట్ అయిపోతది. నా మైండ్ అంతా చా అనని చాలా నిష్టగా ఉండాలి గదా! బికాజ్ ఇట్స్ వెరీ పవర్‌ఫుల్. అవును. నేను ఇండియాలో పెళ్లి గాకముందు ఒక 2 సార్లు వేసుకున్నాను. వావ్! కెనడా వచ్చాక ఒకసారి వేసుకున్నాను. మళ్ళీ మొన్న ఇండియా వెళ్ళాను. లాస్ట్ 2 ఇయర్స్ అక్కడే ఉన్నాను గదా! అప్పుడు ఒకసారి వేసుకున్నా. ఇప్పటికి 4 టైమ్స్ ఆర్ 5 టైమ్సో కంప్లీట్ అయింది. 5 టైమ్స్ అయిపోయాయి. మీ కిడ్స్‌తో కూడా చూసా నేను. మీరు మా టెంపుల్‌లో పాపకి గూడా పిల్లల్ని ఇద్దరు కూర్చోబెట్టి పిల్లలు వేసుకున్నారు. వావ్! సో నైస్. సో వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారా? నాకంటే స్ట్రిక్ట్‌గా ఉన్నారనమాట. అంటే సరే పాపం పిల్లలు గదా! బాలేదు. ఎవరైనా చెప్పులు వేసుకోమని చెప్తే, "నో, నో చెప్పులు వేసుకోకూడదు. అసలు చెప్పులు వేసుకోకూడదు. ఎలా వేసుకోమంటారంటే, "నువ్వు చిన్న పిల్లవే గదా! పర్వాలేదు వేసుకోవచ్చు. ఏం గాదు" అనంటే, "నో, నో అలా వేసుకోకూడదు" అననని మా చిన్న పాప చెప్తుందనమాట. తల కింద పిల్లో పెట్టుకో పర్లేదులే. మరీ ఫ్లాట్‌గా అట్లా కింద చాప వేసుకుంటాం గదా! దాని మీద కష్టంగా ఉంటది గదా! పర్లేదులే నువ్వు వేసుకోవచ్చు. నేను వేసుకోకూడదు గాని అంటే, నో, నో నేనలా వేసుకోను. నేను ఇలానే పడుకుంటాను అని జెప్పి అలానే వావ్! పడుకుంది. సో, స్ట్రిక్ట్‌గా నాకంటే ఇంకా తనే స్ట్రిక్ట్‌గా ఉంది మా చిన్న పాప. అండ్ అరుణాచలంది దేవుడు ఎందుకో నాకు సడెన్‌గా అంటే, మేము లాస్ట్ ఒక 2 ఇయర్స్ మొన్న పిల్లల్ని తీసుకొని నేను ఇండియా వెళ్ళాను. అక్కడికే షిఫ్ట్ అయిపోదామా అనే ఆలోచనలో. బట్ వర్కౌట్ అవ్వలేదు. వెనక్కొచ్చేసాము. అరుణాచలందేంటంటే నాకు కల్లో ఏదో పామొచ్చి అలా ఏదో జరిగింది. అమ్మో! అర్జెంట్‌గా వెళ్ళాలి అననని నాకేదైనా అనుకుంటే ఇంక వెంటనే వెళ్ళిపోతా. చేసేస్తా. నాకీ మిగిలిన పనులన్నీ పక్కన పెట్టేస్తాను. నేను చేయాలని ఏదన్నా అనుకున్నాను అంటే ఇంకెవరి మాట వినను బట్ వెళ్ళిపోతా స్టిల్ అది డైరెక్ట్. అయ్యింది అంటే ఇట్స్ లైక్ ఆయన కూడా పిలిచినట్లే గదా! అదర్‌వైజ్ మనం నాకంటే అనుకోగానే అవ్వదు కదా! అరుణాచలం రావాలి అంటే నా దగ్గరికి రాకుండానే నువ్వు వెళ్ళిపోతావా? నీ ఇండియా ట్రిప్ అవ్వదు నా దగ్గరకు రాకుండా అనని అట్లా కల్లోకొచ్చినట్టుగా అనిపించింది. ఇంట్లో ఎవ్వరు లేరు. లేచి చూసాను. యాక్చువల్లీ ఆ రోజు పాము బొమ్మ ఒకటుంటే ఇంట్లో బయట పడేసాను. చిన్న వెనక తోక ఇరిగిపోతే అది తీసుకెళ్ళి బయట పడేసా.
అది నా ఫీలింగే అవ్వచ్చు. బట్ నాకు అలా వచ్చేసరికి అమ్మో! నాకు అది బయటికెళ్ళి అది ఉందా లేదా వాళ్ళు ట్రాష్ అంటే కింద వాచ్‌మెన్ వచ్చి అది తీసుకొని వెళ్ళిపోయాడా లేదా అని ఎళ్లి చూస్తే అది అక్కడే ఉంది. దాన్ని మళ్ళీ లోపలికి తీసుకొచ్చి బయట లోపలికి తీసుకొచ్చి పెట్టి వారేయకుండా అమ్మో! నేను అర్జెంట్‌గా వెళ్ళాలి అని జెప్పేసి అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకున్నాను. వెళ్ళిపోయాను ఒక్కదాన్నే. గూస్ యాహ్! బంప్స్ వస్తున్నాయి తెలుసా చెప్తుంటే మీరు. థ్యాంక్ యూ. ఆ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు. అందుకే నేను ఫస్ట్ అన్నాను గదా! అందరూ వినాలి అని. లైక్ రియల్లీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేది అంటే నేను ఫాలో అవుతాను గాబట్టి చెప్తున్నా. నాకైతే ఇప్పుడు మన అమ్మలేమన్నా చెప్తే అవునా? అది కరెక్టా? అది తప్పా? అని అస్సలు ఆలోచించం. అంటే ఫస్ట్ మన కోసం చెప్తుంది అన్నట్లు వింటాం గదా! ఇదే ఫీలింగ్ వస్తది నాకు మీరు చెప్పినప్పుడు. సేమ్ అలా కూర్చొని ఐ మీన్ రాగి మిల్క్ షేక్ గురించి కూడా ఆ రోజు నేను మీతో అన్నాను గదా! అంటే ఇట్స్ లైక్ క్లీన్‌గా, నీట్‌గా అసలు ఏం చేయాలి? ఎలా తాగాలి? చేస్తే ఏమవుతది? ఇది మొత్తం అంటే మీకసలు వీటి గురించి చెప్పాలి అని ఎందుకనిపిచ్చింది? యాక్చువల్లీ నాకెందుకోనండి ఇండియా నుంచి ఇక్కడికి రాగానే విపరీతమైన హెయిర్ ఫాల్. ఇలా పట్టుకుంటే హెయిర్ వచ్చేస్తుంది. అందుకే నేను హెయిర్ గూడా కట్ చేశాను. ఇప్పుడు షార్ట్ హెయిర్ అయిపోయింది. ఆహ్, అయితే ఏం చేసినా నాకు వర్క్ అవ్వలే. ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏం చేసినా నాకు అవ్వలేదు. ఈ స్మూతీ మేము ఇంతకుముందు తాగేవాళ్ళం. మధ్యలో ఆపేసాం. కానీ దీనివల్ల నాకు ఇంతకుముందు హెయిర్ ఫాల్ లేదన్న విషయం నాకు తెలీదు. ఇక్కడికొచ్చేసాంగా మళ్ళీ రొటీన్ నేనే చేసుకోవాలి అన్ని పనులు. అక్కడంటే రిచ్‌గా బ్రతుకుతాం ఇండియాలో. ఇక్కడికొచ్చాక మొత్తం మనమే గదా! అన్నీ తోముకునేది మనమే, రుద్దుకునేది మనమే, అన్నీ మనమే గాబట్టి ఈ స్మూతీ అయితే ఈజీ ఉంటది. పిల్లలకి ఫాస్ట్‌గా చేసేసి ఇచ్చేసి పంపించొచ్చు అనని. అలా తాగిన 15 డేస్‌కి నాకసలు హెయిర్ ఫాల్ మొత్తం కంప్లీట్‌గా ముగ్గురికి ఆగిపోయింది. ఓహో! ఇదా వర్క్ అవుతుంది అని చెప్పేసేసి నాకింకప్పుడు అర్థమైంది. సరే ఇంకో 15 డేస్ ట్రై చేశాక చూద్దాము ఎలా ఉందని. 95% నాకు మొత్తం ఇంకా ఆగిపోయింది. 30 డేస్‌కి అసలింక ఏమీ లేదు. ఓహ్! ఇదా అని జెప్పేసేసి నేనింకప్పుడు అంతకుముందు ఇండియాలో చూసిన వైటమిన్స్ వాడాను. తర్వాత ఏవేవో సీరమ్స్ తెచ్చుకున్నా. ఇక్కడ డెర్మటాలజిస్ట్‌ని కలిసి చాలా సీరమ్స్ వాడాను. అర్థమైంది పై పూతలేం పనికిరావు. ఫుడ్ కరెక్ట్‌గా ఏవో మనకు కావాల్సినవి అందట్లేదు. ఏదో వైటమిన్స్. సో, అది ఇంపార్టెంట్ అననని ఇంకప్పుడు కాన్ఫిడెంట్‌గా వీడియో చేశాను. అంటే నాకేదన్నా నేనొక ట్రస్ట్ చేస్తేనే చేస్తాను. మీరు నా పేజ్‌లో చూస్తే నేనసలు కమర్షియల్స్ జోలికి వెళ్ళను. అలా నాకు ఈమెయిల్స్ ఎన్నొస్తాయో కనీసం వాటిని ఈవెన్ ఇంక్లూడింగ్ ఇంకా టీమ్ వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. నో వే నేనసలు రిప్లై ఇవ్వను. నాకొద్దు అంది. అంటే అంత ఇదిగా ఉంటాననమాట. నాకేదైనా వర్క్ అయిందంటే యెస్ 100% కాన్ఫిడెంట్‌గా చెప్తా. లేదు అంటే సైలెంట్ అయిపోతా. నేను చెప్పి ఇదిగో మీ వల్లే కొన్నా ఇలా అయింది అంటే నాకు నేను అయన్నీ తీసుకోలేను. చాలా సెన్సిటివ్ అంటే కనిపించేదాన్ని కంటే నేను చాలా సెన్సిటివ్. అందుకని తొందరగా వేడి జోలికి వెళ్ళను. సో, మీరు విన్నారు కదా! ఇంకా మీరెవరైనా ఆ వీడియో చూడకపోతే, టెము కొడలి యూట్యూబ్ ఆర్ ఇన్‌స్టాలో ఖచ్చితంగా చూడండి. రాగి మిల్క్ షేక్ నాకు కూడా వర్క్ అయింది. సో, ఫర్ ష్యూర్ ట్రై చేయండి. ఇదంతా ఓకే. మీరు సింగింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అమ్మో! అంటే బాత్రూమ్‌లో పాడుకునేదాన్ని. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అలా నా ట్రై చేసి ఫేవరెట్ సాంగ్ పాడారు తెలుసా మీరు? ఓహ్! అవునా? అది నా ఫేవరెట్ గూడా. ఏది చెప్పండి పోనీ. నా ఫేవరెట్ సాంగ్ మీరొకటి పాడారు దాంట్లో. మీరు చాలా పాడారు. దాంట్లో నా ఫేవరెట్ సాంగ్ అయితే ఉంది. నేను చెప్పేస్తాను. ఆహ్, అయితే 'గుణ' మూవీలో. సో, ఫేవరెట్ అంటే ఎవరైనా సాంగ్ అంటే ఫస్ట్ అదే వచ్చేస్తది. ఇది నా ఫేవరెట్. అరే! ఏది ప్లే చేయాలి అంటే కార్ ఎక్కగానే ఫస్ట్ అది ప్లే చేయండి అని చెప్పేస్తా. సో, ఒక్కసారి ఆ అది సాంగ్. ఇంకా ఎవర్ గ్రీన్ సాంగ్ అసలది ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మేబీ ఫస్ట్ ఫేవరెట్ సాంగ్ అని చెప్పలేకపోయినా చాలా మందికి ఆ యాహ్! సాంగ్ అయితే నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎవ్వరు ఉండరు. 'ఇళయరాజా' గారి మ్యూజిక్. సరే ఒక్కసారి ఒక ఫ్యూ లైన్స్. అమ్మో! ఇప్పుడొద్దండి. ఎంత పాడారు తెలుసా మీరు? నేను విన్నా కూడా ఇంటర్వ్యూ కంటే ముందు గూడా. అయ్యా! ఫ్యూ లైన్స్. ఓన్లీ ఫ్యూ లైన్స్ అంతే. ఓకేనా? నేను చరణం పాడతాను. మీరు పల్లవి పాడాలి. ఓకే. ఓకేనా? సరే ఇప్పుడు పాడండయితే. గుండెల్లో గాయమేదో చల్లంగా ఓకే. మళ్ళీ. గుండెల్లో గాయమేదో కమ్మంగా మాయ చేసే అమ్మాయే ప్రేమాయే ఆహాహా ఎంత గాయమైన గాని
కాదు పువ్వు సోకి కంసేనే వెరికి రానివే. సారీ, నాకు అసలు లిరిక్స్ గుర్తు రావట్లేదు. బట్ థ్యాంక్ యూ. చాలా స్వీట్‌గా పాడారు తెలుసా? చాలా బావుంది. చాలా బాగుంది. యూ హ్యావ్ ఎ సిస్టర్. నాకు కూడా సిస్టర్ ఉంది. సో, అది బాగా కనెక్టింగ్‌గా అనిపిచ్చింది నాకు. అండ్ మీదొక వీడియో చూసాను. చాలా ఎమోషనల్ అయ్యి మీరు మీ సిస్టర్ గురించి మాట్లాడారు. సో, ఎలా ఉంటది? ఆఫ్‌కోర్స్ సిబ్లింగ్స్ బాండింగ్ అది అక్కా చెల్లెళ్ళ బాండింగ్ అంటే అది ఇంకెప్పుడు అలానే ఉంటది. కొంచెం గూడా తగ్గదు. సో, మీ బాండింగ్ ఎలా? అంటే యాక్చువల్లీ ఆహ్, ఆహ్, బాగా కొట్టిద్ది నన్ను. బాగా విపరీతంగా అంటే మా పేరెంట్స్ ఇద్దరు, నేను చిన్నదాన్ని గదా! బాగా గారాబం జేస్తారు. విపరీతమైన గారాబం. సో, ఇంక వాళ్ళు ఎలాగో కొట్టట్లేదు గాబట్టి మా అక్క అన్ని బ్యాలెన్స్ చేస్తది. కొట్టించే అదే ఏదో ఒక సామెత ఉంటదండి. కోరిన చెయ్య కొట్టు, కొట్టిన చెయ్య కోరు అననని పిచ్చి కొట్టుడు కొట్టిద్ది. అసలిక నాన్ స్టాప్ బాదుడు బాదిద్ది. ఎంత ఒక ఏజ్ చిన్న గ్యాప్? ఎగ్జాంపుల్. ఆ! ఏజ్ గ్యాప్ ఎంత? మా ఇద్దరికి 2 ½ ఇయర్స్. పిచ్చి కొట్టుడు కొట్టిద్ది. ఆహ్, కానీ నన్నెవరైనా అంటే మాత్రం ఊరుకోదు. చిన్నప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్, మా ఇద్దరికి ఫ్రెండ్ తను. తన పెన్సిల్ వెనక ఎరేజర్ ఉంటది గదా! ఇట్లా నోట్లో పెట్టుకుంటే నోట్లోకొచ్చేసింది. వేరే పాప తనది తీసుకున్నాననమాట. తను "అయ్యో! ఇది 2 ఇట్లా చేసేసావా" అని చెప్పేసి ఫీల్ అయిపోయి నన్ను ఊరికే ఇట్లా కొట్టింది. నన్నలా జస్ట్ అలా టచ్ చేసిందంతే. చావ బాధేసింది. చావ బాధేస్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మళ్ళీ మా పేరెంట్స్ కంప్లెయింట్ ఇచ్చారు. మీ పెద్ద పాప మా పాపని కొట్టింది అని చెప్పి. కాకపోతే వాళ్ళు మేము ఫ్రెండ్సే. అర్థం చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే నా జోలికి ఎవరు రాకూడదు. వస్తే ఇంకలా. అలా అని చెప్పేసేసి ప్రొటెక్ట్ చేసింది గదా అని తనేం కొట్టకుండా ఉండదు. అదంతా తనే కొట్టిద్దనమాట. అది వేరే విషయం. బట్ యాహ్! నాకు అంటే లైఫ్‌లో ఏదైనా అయ్యింది అంటే ఫస్ట్ నేను వెళ్ళేది మా పేరెంట్స్ దగ్గర కంటే గూడా మా అక్క దగ్గరికే. సో, షీ ఈస్ లైక్ యువర్ మామ్, డాడ్, బ్రదర్ అన్నీ. ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్. హ్మ్. గుడ్. సో, అండ్ నేను మీ మామ్‌ది కూడా వీడియోస్ చూసాను. ఓహ్ మై గాడ్! ఎంత స్ట్రాంగ్ వుమెన్ నిజంగా. చాలా ఇన్‌స్పైర్ అయ్యా చూసి మాత్రం. లైక్ మీరు చెప్పారు కదా! తనొక్కటే సింగిల్‌గా బిజినెస్ మొత్తం హ్యాండిల్ చేస్తుందని నేను వీడియోలో చూసా. యూట్యూబ్ వీడియోలో. లైక్ శారీ బిజినెస్ కదా! హ్మ్. లైక్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. రైట్? ఇప్పుడు చేస్తున్నారు. కాకపోతే కొంచెం తగ్గిచ్చేశారు. బట్ మా చిన్నప్పుడు యాక్చువల్లీ నేను ఎవరికీ చెప్పలా. అంటే స్టోరీ ఎట్లా అంటే మాది కొంచెం డ్యాడీ మూవీ స్టోరీ. మా మదర్ చాలా బాగుంటారు. మా ఫాదర్ అంటే మంచి మ్యాచ్ వచ్చింది గదా! అని అలా పెళ్లి చేశారు. బట్ సేమ్ ఇంకా ఎగ్జాక్ట్ అదే స్టోరీ మీరు ఇంకా దించేసుకోవచ్చు. ఆ! సో, అలా మధ్యలో కొంచెం ఇబ్బందులొచ్చినప్పుడు మా మదర్ బిజినెసే మమ్మల్ని మళ్ళీ నార్మల్‌గా అంటే ఇది జేసింది. తర్వాత మళ్ళీ మా అక్క వచ్చాక ఇంక అంతా సెట్ అయిపోయింది ఆఫ్‌కోర్స్. యాహ్! గుడ్. సరే గేమ్ ఆడదాం. ఓకేనా? హ్మ్. అదేంటంటే గేమ్ మీరు కాదు. గేమ్ అని చెప్పకండి ఆ భయమేస్తుంది. సాంగ్ ఐ థింక్ మిత్ ఆర్ ఫ్యాక్ట్. అది మిత్తా? ఫ్యాక్టా? ఓకేనా? సో, ఇది మన హెల్త్ గురించి అడుగుతా. లైక్ ఫిట్‌నెస్ దీని గురించి. ఓకేనా? సో, రైస్ తింటే బాగా వెయిట్ ఒస్తారు. మిత్ ఆర్ ఫ్యాక్ట్? అంటే డిపెండ్స్. మనం ఓన్లీ రైసే రోజంతా తింటే డెఫినెట్‌లీ అది ఫ్యాక్ట్ అవుతది. ఎంత తినాలో అంత తింటే అది మిత్తే యాహ్! డెఫినెట్‌లీ. బట్ ఎందుకంటే తినొచ్చు. కార్బ్స్ కూడా మన బాడీకి కావాలి కదా! కావాలి. సో, తినొచ్చు. బట్ ఎంత తినాలో అంతే ఆ! తినాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్యాక్టా, మిత్తా అంటే ఇట్ డిపెండ్స్ మీరు ఎంత క్వాంటిటీ తింటారు. నేను పొద్దున్నే లేచి అన్నమే తింటా, మధ్యాహ్నం అన్నమే తింటా, రాత్రి అన్నమే తింటానంటే డెఫినెట్‌లీ అది ఫ్యాక్ట్ అవుతదా? అవును. వాటర్ తాగితే గ్లో ఒస్తారు. యాహ్! ఫ్యాక్ట్. ఫ్యాక్ట్. కరెక్ట్‌గా తాగాల్సినన్ని వాటర్ అది కూడా ఎంత తాగితే తాగాలో అది కూడా లిమిట్ ఉంటది. మళ్ళీ ఓవర్‌గా వాటర్ తాగినా కూడా ఇబ్బందులుంటాయి. బట్ కరెక్ట్‌గా వాటర్ తాగితే గ్లో అయితే 100% వస్తది. ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ పెరుగుతది. హెయిర్ పెరగటం ఆయిల్‌కి హెయిర్ పెరగడం అనే కాన్సెప్ట్ అసలు లేదు. ఆయిల్ జస్ట్ మన హెయిర్‌కి మాయిశ్చరైజర్ లాగా మన ఫేస్‌కి ఎలా, స్కిన్‌కి ఎలానో హెయిర్ స్కాల్ప్‌కి కూడా మనకి అప్పుడప్పుడు
ఇవ్వాలి గదా! అది ఆయిల్ గాని. అంతే. దానివల్ల దానివల్ల పెరగడం అయితే హెయిర్ పెరగడం అనేదైతే ఏముండదు. హెల్తీగా ఉండడానికి స్కాల్ప్ అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసింది చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు డాక్టర్లు, డెర్మటాలజిస్ట్‌లు వస్తే నాకు సంబంధం లేదు. ఈ వీడియో అసలే నన్ను ఈ మధ్య ఇచ్చేస్తున్నారు. నాకొక డాక్టర్ మెసేజ్ చేశారు. మెసేజ్ చేసి నేను స్మూతీది చెప్పాను గదా! వీడియో చేసినప్పుడు కింద డిస్క్లైమర్ ఇచ్చాననమాట. నాకే సంబంధం లేదు. నాకు పడింది నేను మీకు చెప్తున్నాను. మీరు కావాలంటే ఎళ్లి డాక్టర్‌ని అసలు డిస్క్లైమర్ అవసరం లేదు. మీరు చెప్పిన స్మూతీ చాలా మంచిది అననని కాన్ఫిడెంట్‌గా చెప్పండి. అసలు డిస్క్లైమర్ అవసరం లేదు. తీసేయండి దాని కింద అని చెప్పారనమాట. అయినా ఎందుకంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నప్పుడు యెస్. యెస్. అందరూ చూస్తూ ఉంటారు అందరూ కాబట్టి చూస్తారు కాబట్టి యాహ్! డెఫినెట్‌లీ అందరూ పాజిటివ్‌గా తీసుకోవాలి. ఏదో లక్కీగా మీరు పాజిటివ్‌గా తీసుకున్నారు కాబట్టి మనం ఇలా హ్యాపీగా మాట్లాడుకున్నాం. లేకపోతే ఏంటి సోది మొఖం ఇది ఇలా చెప్తుంది డాక్టర్ లాగా అనుకుంటే అయిపోతుంది.